నేను కూడా అనుకోను. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం కూడా అవసరం. మీరు అన్నట్టు ఎక్స్పోజ్ చేయకపోతే ఇంకా దానికి లిమిట్స్ అంటూ ఉండవు. అయితే ఇక్కడ ఎలాగైతే ఇది కుటుంబ సభ్యులు లేకపోతే బంధువర్గంలోని రాజకీయపరమైన కుట్రే మా నాన్న హత్యకు కారణమని చెప్పి మీరు ఎలాగైతే వాదించారో పోరాడుతున్నారో, ఇప్పుడు ఇది కూడా కుటుంబ సభ్యులు లేదా బంధువుల వైపు నుంచి జరిపిస్తున్న ప్రచారంగానే మీరు భావిస్తున్నారా? ఉదాహరణకి ఇప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళలో ఒక వ్యక్తి స్వయంగా భారతిరెడ్డి గారి పిఏగా తెలుస్తోంది. సో అలా బంధువర్గాల్లో వ్యక్తులు చేయిస్తున్నారు అనుకుంటున్నారా? ఎవరు చేయిస్తున్నారా అన్నది నాకు తెలియదండి. ఓకే, చేయించే వాళ్ళని కనుక్కోవాలి. ఇప్పుడు షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇట్ ఇస్ రియల్లీ బ్యాడ్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అండి? అది తెలిసి కూడా కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకే కాదు కదా, ఒక లీడర్ కూడా కదా. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఉండదా? ఇదేనా మనం నేర్చుకున్న సంస్కారం? ఒక లీడర్ గా ఆయన బాధ్యత ఏంటి? మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాము? ఇట్లా ప్రతి ఒక్కరికి బాధ కలిగించే వార్తలు అంటే అసలు చెప్పడానికి కూడా బాగలేదు. ఆడవాళ్ళని గౌరవించడం పక్కన పెట్టు, అసలు సాటి మనుషుల్లాగా చూడాలి కదా. సో ఇట్లా షర్మిలకు జరుగుతుంటే, ఇంకా నాకు జరుగుతుంటే, ఇంకా ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన వాళ్ళకి ఎట్లా? మేమే పోరాడలేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి పరిస్థితి ఏంటండి? సో ఇన్ఫాక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఆ ఫేస్బుక్ అకౌంట్ వెళ్ళి చూస్తే అపారెంట్లీ ఆ పేరు గల మనిషి ఇంకొకరెవరు పులివెందుల్లో కేసు పెట్టారంట, ఈ పోస్టులకి నాకు సంబంధం లేదని చెప్పి. మరి పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అది ఏమైతుంది? పులివెందుల ఎమ్మెల్యే ఎవరండి? పులివెందుల ఎమ్మెల్యేకి బాధ్యత ఉండదా? ఫర్గెట్. ఇక్కడ తల్లి తండ్రి కొడుకు ఫర్గెట్ ఇట్. ఒక లీడర్ గా మనకి బాధ్యత ఉంది, ఒక ఎమ్మెల్యేగా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ఏం చేస్తున్నాము? ఎవరు చేశారు అన్నది తెలియదు. మీ వాళ్ళ మా వాళ్ళ నాకు అనవసరం. ఒక క్రైమ్ జరిగింది, ఒక తప్పు జరిగింది, అది ఎవరు చేశారు అని కనుక్కోవాల్సిన బాధ్యత మనకుంది యాజ్ ఎ లీడర్. అది ఏమైంది? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యాక్చువల్లీ. చిన్నాన్నను చంపిన వాళ్ళు ఎవరు అనే విషయంలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారో, లేకపోతే లేకపోతే సొసైటీ ఆరోపిస్తున్నట్టుగా ఆయన వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పనిలో ఉన్నారు అనేది అయితే అనుకుంటున్నారో, ఇలాంటి మీరు ఇప్పుడు చెప్పిన మాటని రిపీట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. షర్మిల గారి విషయంలో కానీ మీ విషయంలో కానీ ఇలాంటి ప్రచారం చేస్తున్న వాళ్ళను కూడా చూసి